నక్షత్ర వీరుడు టప్మంటూ వచ్చి చెట్టు కింద నిద్రిస్తున్న ఇంద్రకాంతుడి పెదవులపై ఏదో పడింది. ఉలిక్కిపడి పెదవులపై పడిన పదార్థాన్ని నాలుకతో అందుకున్నాడు. తీయని రుచి. ఆ వెంటనే చుక్క వెంట చుక్క ధారగా కారుతోంది. నోరు తెరిచి ఆ చుక్కల మధుర ధారను గ్రోలాడు. అవి పట్టు తేనె చుక్కలు. పట్టునుంచి జారి పడుతున్నాయి. తేనె తాగి తృప్తిగా లేచాడు. చుట్టూ పచ్చతనం. భూమి ఆకాశాలను ఏకం చేస్తున్న దేవదారు వృక్షాలు. ఆ చెట్ల సందుల్లోంచి అప్పుడప్పుడు మాత్రమే తొంగి చూస్తున్నాయి ఆదిత్య కిరణాలు. దూరంగా ఉన్న ఓ చెట్టు కింద అరమోడ్పు కళ్లతో అలసి సొలసి విశ్రమిస్తున్నది ఇంద్రకాంతుడి శ్వేతవర్ణ అశ్వం అశ్వని. అది గాంధారి దేశం నుండి తీసుకురాబడిన మేలైన అశ్వరాజం. అప్పటికే ఎన్నో యోజనాల దూరం నుండి అవిశ్రాంతంగా అహోరాత్రులు ఇంద్రకాంతుడి లక్ష్యానికి అనుగుణంగా కదం తొక్కుతూ పరుగులు పెడుతూ రావటం వల్ల తీవ్ర అలసటకు గురై నురగలు కక్కుతోంది. ఇంద్రకాంతుడి ఆలోచన కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన చుట్టూ సుడులు తిరగసాగింది. ఆ రోజు అతను తన మిత్రులతో కలిసి ఖడ్గయుద్ధ పోటీలో పాల్గొన్న రోజు. ఖణేల్ మంటూ మోగుతున్నాయి విసురుగా ఢీకొంటున్న ఖడ్గాలు. బారెడు పొడవున్న లోహపూరిత ఖడ్గాలను చేపట్టి పొగరుపట్టి ఉన్న పొట్లగిత్తల వంటి యువకులిద్దరూ ఆవేశంతో తలపడుతున్నారు. దేహదారుఢ్యం, మెలికలు తిరిగిన కండలతో ఉన్న ఆ యువకులిద్దరూ గెలుపు కోసమై తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. చందనగిరి గ్రామంలో ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి నాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వీరులందరికీ ఖడ్గ విద్య పోరాట పోటీలు నిర్వహించబడుతూ ఉంటాయి. 6 విడతలుగా సాగి ఆఖరణ మిగిలిన 2 వీరుల మధ్య జరిగే పోరాటంతో పోటీ పూర్తి అవుతుంది. ఆఖరు పోటీలో గెలిచిన వీరునికి నక్షత్ర వీరుడు అన్న బిరుదుని ఇచ్చి అశేష ప్రజలు జేజేలు పలుకుతుండగా ఒక మేలుజాతి గాంధారి దేశపు అశ్వాన్ని, పంచలోహ పూరితమైన ఖడ్గాన్ని బహుమతిగా చందనగిరి గ్రామ పెద్ద హిమవంతరాయుడి చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది. చూసేందుకు అశేషంగా తరలివచ్చే ప్రజలకు ఈ సంబరం కన్నుల పండుగగా ఉంటుంది. ప్రస్తుతం ఆఖరి విడతగా పోరాడుతున్నది మణిదీపుడు, ఇంద్రకాంతుడు. ఇద్దరూ సమవయస్కులే. ఇరువురు ఒకే గురువుకు ప్రియ శిష్యులే. గెలుపు పోరాటంలో ఆ ఇరువురి బలిష్టమైన శరీరాల నుండి స్వేదము ధారలుగా కారుతోంది. ఒకసారి ఒకరిది పైచెయ్యి, మరొకసారి రెండో వానిది పైచెయ్యిగా సాగి ఆఖరిగా ఇంద్రకాంతుడి శిరస్సుపైకి ఖడ్గం విసిరాడు మణిదీపుడు. రెప్పపాటు కాలంలో ఇంద్రకాంతుడు తప్పించుకోవడంతో మణిదీపుడు ఆ విసురుకు ముందుకు పడిపోయాడు. అలా ధూళిలో తనకు తానే పడిపోయిన మణిదీపుడు మరిక లేవలేకపోయాడు. ఆ పోరాటంలో ఎవరైనా పూర్తిగా భూమిపై పడిపోయి తిరిగి వెనువెంటనే పైకి లేవలేకపోతే వారు ఓడినట్టు. ఆ విధంగా లేవలేకపోయినందుకు మణిదీపుడు ఓడిపోయాడు. ఆ పోరాటాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అశేష జనవాహిని ఇంద్రకాంతుడికి జయ జయ ధ్వానాలు చేయసాగారు. అతని గెలుపు అక్కడున్న చాలామందిలో ఉత్సాహాన్ని నింపింది. పూమాలలతో, అభినందనలతో ఇంద్రకాంతుడు ఉక్కిరి బిక్కిరైపోయాడు. అతని మిత్రులు ఇంద్రకాంతుణ్ణి తమ భుజాలపై ఎక్కించుకుని ఆ ప్రాంతమంతా ఉత్సాహంగా ఊరేగింపు జరిపారు. తరతరాలుగా వస్తున్న గ్రామ ఆచారం ప్రకారం చందనగిరి గ్రామ పెద్ద హిమవంతరాయుడు ఖడ్గ విద్యా పరాక్రమంలో అమోఘమైన ప్రతిభను చూపించి నెగ్గి 50 మంది ప్రజలను అబ్బురపరిచిన గండరగండడి వంటి పరాక్రమవంతుడైన ఇంద్రకాంతుణ్ణి ఘనంగా సత్కరించి ఉత్తమ జాతి గాంధారీ దేశపు శ్వేత అశ్వమైన అశ్వనిని రజితము, సువర్ణము, కాంస్యము, తామ్రము, ముతక లోహములతో కూడిన పంచలోహ ఖడ్గమును బహుమతిగా ఇచ్చి గౌరవించాడు. అదే సమయానికి ఆ దేశపు మహారాజుగారి ప్రకటనాపత్రం తీసుకుని ఇరువురు భటులు అశ్వరూఢులై వచ్చి హిమవంతరాయుడికి ప్రణమిల్లారు. రాజభట్లారా, ఏమిటి విశేషం అంటూ చిరునవ్వుతో ప్రశ్నించాడు గ్రామ పెద్ద హిమవంతరాయుడు. చందనగిరి గ్రామ పెద్దలకు, ప్రజలకు నమస్సులు. అయ్యా, మేము మహారాజుగారి ఆజ్ఞ ప్రకారం
ఈ ప్రకటన తీసుకుని వచ్చాము. దయచేసి ఇక్కడ 50 మంది ప్రజలకు ఈ ప్రకటనలోని సారాంశం తెలియచేయటానికి అనుమతినివ్వండి అని వినయంగా అడిగాడు ఓ రాజభటుడు. రాజాజ్ఞ సర్వదా ఆచరణీయం, ప్రకటన వినిపించండి అని తన సమ్మతిని తెలిపాడు హిమవంతరాయుడు. ఇందు మూలముగా మధురాపురి ప్రజలందరికీ మహారాజు శ్రీ 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 త్రినేత్రవర్మ తెలియచేయింది ఏమనగా, యువరాణి శ్రీలేఖ వారికి అకస్మాత్తుగా సంభవించిన చర్మవ్యాధి వలన కురూపితనం వచ్చింది. రాజవైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఈ వ్యాధి చికిత్సకు లొంగకున్నది. ఈ వ్యాధి నివారించబడాలంటే హిమాలయ పర్వతాలలో ఉన్న మానస సరోవరం నందలి పవిత్ర జలము తెచ్చి శరీరంపై చల్లించో యువరాణి వారి చర్మవ్యాధి నశించిపోవునని రాజవైద్యులు తెలిపిరి. కావున మధురాపిరి రాజ్య పౌరులు వీరులు ఎవరైనను సాహసం చేసి ఆ పవిత్ర జలమును తీసుకురావలసిందిగా, అందుకు బహుమతిగా అర్ధరాజ్యమును మరియు యువరాణి శ్రీలేఖ వారిని ఇచ్చి వివాహము జరిపించగలమని మహారాజు శ్రీ 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 త్రినేత్రవర్మ ప్రకటించినారహో అంటూ ఓ రాజభటుడు బిగ్గరగా ప్రకటనా పాఠం చదివి వినిపించాడు. అక్కడున్న వారంతా శ్రద్ధగా విన్నారు. ఖడ్గయుద్ధ పోరాటంలో ఓడిపోయిన మణిదీపుడు ప్రకటన విన్నాడు. అతనిలో ఓ ఆలోచన చోటు చేసుకుంది. వెంటనే గొంతు సవరించుకొని, మిత్రమా ఇంద్రకాంత, ఈ మాత్రం ఖడ్గపోటీలో గెలవగానే తెగ సంబరపడిపోతున్నావు. నీకు ధైర్యం ఉంటే, వీరుడివైతే ఆ మానసరోవరంలోని పవిత్ర జలాన్ని తీసుకువచ్చి యువరాణి గారి చర్మరోగ నివారణ చెయ్యి. అప్పుడు నువ్వు నక్షత్రవీరుడు అనే బిరుదుకు న్యాయం చేకూర్చిన వాడివి అవుతావు అన్నాడు. అందుకు ఇంద్రకాంతుడు చిరునవ్వు నవ్వి, మిత్రమా మణిదీప, నీవే ఆ సాహసం చేయవచ్చు కదా అన్నాడు. ఖడ్గ విద్యలోనే గెలవలేకపోయిన వాడిని నా వల్ల ఏమవుతుంది? ఇందుకు నీవే సమర్థుడివి, నీవే సాహసించాలి అన్నాడు మణిదీపుడు. అవునవును అంటూ మణిదీపుడి అనుయాయులు కొందరు వంతపాడారు. దాంతో ఇక కాదనలేక ఆశీర్వదించండి అని తన పేద తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకుని పంచలోహ ఖడ్గాన్ని చేతబట్టి శ్వేత అశ్వం అయిన అశ్వినిని అధిరోహించి ప్రజలు జయ జయధ్వానాలు చేస్తుండగా బయలుదేరాడు ఇంద్రకాంతుడు. శ్వేతవర్ణపు అశ్వం అశ్విని గట్టిగా సకిలించడంతో స్మృతి చెదిరింది. గతాన్ని వదిలి వర్తమానంలోకి వచ్చిన ఇంద్రకాంతుడు ప్రియనేస్తం లాంటి అశ్విని దగ్గరికి వెళ్ళి ప్రేమగా దాని వీపుపై నిమిరాడు. అశ్విని మళ్లీ సకిలించింది. అది అలాంటి చర్య ఎప్పుడూ చేయలేదు. ఇంద్రకాంతుడు క్షణకాలం తడబడ్డాడు. ఇంతలో బిలబిలమంటూ చాలామంది కొండ ప్రాంతపు బిల్లులు ఈటెలు చేత పట్టుకుని అతన్ని చుట్టుముట్టారు. వారి ఆకారాలు చూసి ఆశ్చర్యపోయాడు. వారంతా పూర్తి దిగంబరంగా ఉన్నారు. శరీరం అంతా ఏదో తెల్లని లేపనం పూసుకుని వింత వేషధారులై కనిపించారు. వారితో పోరాడవచ్చు, కానీ ప్రస్తుతం అది ఇష్టం లేదు. తాను కావాలనే లొంగిపోయాడు. లొంగిపోయిన ఇంద్రకాంతుణ్ణి, అతని అశ్వాన్ని తోడ్కొని తమ నాయకుని దగ్గరికి తీసుకుపోయారు భిల్లులు. మహారాజు త్రినేత్రవర్మ మంత్రి శంభునాథుడితో సమావేశమై ఉన్నాడు. ఇంతలో ఓ రాజభటుడు ప్రవేశించి, జయము జయము మహారాజా, చందనగిరి ప్రాంత వాసి తమ దర్శనం కోరి వచ్చి ఉన్నాడు అని విన్నవించాడు. ప్రవేశపెట్టు అంటూ అనుమతి ఇచ్చాడు మహారాజు. ఆ తర్వాత ఓ యువకుడు అక్కడికి వచ్చి నమస్కరించాడు. ఎవరు నువ్వు? ఏమి కావాలి? అడిగాడు మంత్రి. నా పేరు మణిదీపుడు అంటారు. మొన్న చందనగిరిలో జరిగిన ఖడ్గ విద్య పోటీలో ఇంద్రకాంతుడనే ఒక సామాన్య రైతు కుమారుడు అక్రమ యుద్ధం చేసి నాపై గెలిచి తమరి ప్రకటన ప్రకారం మానస సరోవరానికి వెళ్ళి పవిత్ర జలాన్ని తెచ్చి యువరాణి వారికి చికిత్స చేసి తద్వారా అర్ధరాజ్యాన్ని, అమ్మాయి గారిని గెలుపొందాలని బయలుదేరి వెళ్ళాడు. అతను ఏ మంత్రగాణ్ణి ఆశ్రయించి అయినా ఈ కార్యాన్ని నెరవేర్చుకురాగలడు. ఒకవేళ అతడు ఆ పవిత్ర జలంతో వచ్చిన ఎడల దయచేసి తమరు తొందరపడి బహుమతిని ప్రదానం చేయకండి. ఎందుకంటే అతను సామాన్య రైతు కుమారుడు, ఈ రాజసింహాసనానికి అనర్హుడు అంటూ వివరించాడు మణిదీపుడు. మహారాజు త్రినేత్రవర్మ, మంత్రి శంభునాథుడు ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరిలోనూ అతను చెప్పింది ధర్మవిరుద్ధమైన సబబే అనిపించింది. ముందు అతన్ని జలంతో రానివ్వండి, ఆ తర్వాత అతన్నెలా తప్పించాలో చూద్దాం అన్నాడు మంత్రి శంభునాథుడు. మహారాజు త్రినేత్రవర్మ
సుముఖంగా నవ్వాడు. మణిదీపుడు తృప్తి చెందాడు. కాని వీరి సంభాషణను రహస్యంగా ఓ ఆకారం విన్నదన్న సంగతి వారికి తెలియదు. ఆ ఆకారం ఎవరో కాదు, చర్మవ్యాధి శరీరమంతా సోకి అందమంతా పోయి కురూపిగా మారిన యువరాణి శ్రీలేఖ అన్నమాట. దిగంబరంగా ఉన్న భయంకర రాకాసి విగ్రహం దగ్గరికి తీసుకుపోయారు భిల్లులు. హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరలో ఉన్న కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారి భాష ఏమిటో అర్థం కావటం లేదు. జడలు కట్టిన జుట్టు నార పీచులా వేలాడుతుండగా ఓ వృద్ధ భిల్లుడు రాకాసి విగ్రహం దగ్గర ఉన్న సింహాసనాన్ని అధిష్ఠించి తమ భాషలో ఏదో అడిగాడు. ఇంద్రకాంతిని పట్టి తెచ్చిన వారిలో ఒకడు అదే భాషలో సమాధానమిచ్చాడు. భాష అర్థం కాకపోయినా భావం అర్థమవుతున్నది. వృద్ధ నాయకుడు ఇంద్రకాంతుడిని ప్రశ్నించాడు. సైగల ద్వారానే ఇంద్రకాంతుడు తాను మానస సరోవరానికి వెళుతున్నానని తెలియచేశాడు. వృద్ధ నాయకుడు క్రూరుడిలా లేడు. కల్మషం లేని హృదయంతో తాను సహకరిస్తానని చెప్పాడు. వృద్ధ నాయకుడు చేయి పుచ్చుకుని ఓ చిన్నపిల్ల దిగంబరంగా నిలబడి ఉంది. ఇంద్రకాంతుడు ఆ చిన్నపిల్లను పిలిచి తన నడుముకు చుట్టు తెచ్చుకున్న ఉత్తరయ్యాన్ని తీసి ఆ చిన్నపిల్ల ఒంటికి చుట్టాడు. ఇప్పుడు ఆ పిల్ల బట్టలు ధరించిన నాగరిక పిల్లలా ఉంది. అక్కడున్న కొండ ప్రాంత బిల్లులందరిలోనూ సంతోషం చోటు చేసుకుంది. పరమానందభరితుడైన వృద్ధ బిల్లు నాయకుడు చేయి పుచ్చుకుని ఇంద్రకాంతుడిని తన నివాసానికి అతిథిగా తీసుకుపోయి మర్యాదలు చేశాడు. ఆ మరునాటి ఉదయమే భిల్లులు మార్గం చూపుతుండగా ఇంద్రకాంతుడు అశ్వినిపై ఎక్కి హిమాలయాలలో వేగంగా ప్రయాణించసాగాడు. పెద్ద పెద్ద ఆకులను భిల్లుజాతి వారందరూ బట్టలుగా శరీరాలకు చుట్టుకోవడం ఇంద్రకాంతుడు వారిలో తెచ్చిన గొప్ప మార్పు. ఆ మార్పు వాళ్లను విశేషంగా ఆకట్టుకుంది. మంచు వర్షం తామర తుంపరగా మొదలైంది. సన్నని కాలిబాట కూడా మంచు కరిగి ప్రవహించడంతో కనుమరుగైపోతోంది. ఇంద్రకాంతుడు అతనికి తోడుగా వచ్చిన ఇద్దరు భిల్లులు తమ అశ్వాలను దిగి వాటి కళ్ళాలను పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేయసాగారు. పైన మంచు పొర గడ్డకట్టి ఉన్న పొరల కింద నీరు ప్రవహిస్తూనే ఉంది. ఉన్నట్టుండి పైన సన్నగా వర్షం వడగళ్ల రూపం దాల్చి బీభత్సంగా మారింది. పైన మంచురాళ్ల వర్షం, కింద మంచులో ప్రయాణం. పరిస్థితి చాలా ప్రమాదభరితంగా ఉంది. భిల్లులు చేయి చూపించారు. దూరంగా పాలసముద్రంలా గంభీరంగా ఎగిసిపడుతూ దర్శనమిచ్చింది మానస్ సరోవరం. ఇంద్రకాంతుడి హృదయం సంతోషంతో ఉప్పొంగింది. భిల్లుల భుజం తడుతూ తిరిగి పొమ్మని సైగ చేశాడు. వారు మొదట అంగీకరించలేదు. ఇంద్రకాంతుడు కృతజ్ఞతగా చేతులు జోడించి సైగ చేయటంతో వారు అతన్ని వదిలేసి తిరుగుముఖం పట్టారు. మానస సరోవరం దగ్గరకు వెళ్లాలంటే ఇంకా కొంత దూరం నడవాలి. కాని అనుకోకుండా సుడులు తిరుగుతూ ఉవ్వెత్తున వచ్చి చుట్టుముట్టింది హిమ ప్రకంపనం. అశ్వినితో సహా అతను మంచులోనికి కూరుకుపోబోయాడు. కొద్ది క్షణాల్లో నిలువునా చీల్న ఆ లోయలో పడిపోయేవాడే. కాని ప్రమాదాన్ని పసిగట్టిన అశ్విని ముందరి కాళ్లతో పైకి లేచి తన కళ్ళాన్ని గట్టిగా పట్టుకున్న ఇంద్రకాంతుడిని ఆ ప్రాంతం నుండి వాయువేగంతో దూరంగా లాక్కుపోయింది. అశ్విని ఆ ప్రమాదాన్ని గుర్తించి జాగ్రత్త పడకపోతే ఇంద్రకాంతుడు మంచు లోయలో పడి మరణించి ఉండేవాడు. అప్పటికే మధురాపురి రాజప్రాసాదంలో జరగాల్సింది జరిగిపోయింది. మహాసేనాని ప్రచండుడు మణిదీపుడితో కుమ్మక్కై మంత్రి శంభునాథునితో సహా మహారాజు త్రినేత్రవర్మను కారాగారంలో బంధించాడు. యువరాణి శ్రీలేఖను మహారాణిని కూడా అంతఃపుర మందిరంలోనే బందీలుగా చేసి రాజ్య సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. సేనాని ప్రచండుని దుష్టకార్యానికి స్నేహహస్తాన్ని అందించాడు మణిదీపుడు. మహిమాన్వితమైన మానస సరోవరంలో 3 మునకలు వేసి లేచాడు ఇంద్రకాంతుడు. అతని ముఖం దివ్య తేజస్సుతో నిండిపోయింది. శరీరమంతా మహాదారుఢ్యమై బంగారు కాంతులతో మెరిసిపోతోంది. తన వెంట దుస్తుల్లో దాచి తెచ్చుకున్న చిన్న తామ్రపాత్రలోనికి సరోవర జలాన్ని పట్టి తీసుకుని వచ్చి ఒడ్డున పెట్టి దాని మూత బిగించాడు. అంతలో మానస సరోవరంలో నుండి ఓ దివ్యకాంతులు వెదజల్లే వెలుగు ఒకటి ఒడ్డుకు వచ్చి ఇంద్రకాంతుడు చూస్తుండగానే మానవాకారాన్ని ధరించింది. అసమానమైన వెలుగులు విరచిమ్ముతున్న ఆ రూపాన్ని చూడడం కష్టంగా తోచింది. ఆ ఆకారం తన దక్షిణ హస్తంతో ఆశీర్వదిస్తూ, మహాసాహసి ఓ ఇంద్రకాంత,
నీ అకుంఠిత దీక్ష అమోఘం. నేనొక యక్షుడిని. కైలాస పర్వతాన ఉన్న పరమేశ్వరుని దర్శనార్థమై వచ్చి ముందుగా మానస సరోవరంలో స్నానమాచరింపవచ్చాను అని పలికాడు. ఇంద్రకాంతుడు వినయంగా నమస్కరించాడు. యక్షుడు ఒక్క క్షణం కన్నులు మూసుకుని దివ్యశక్తితో అంతా గ్రహించి, ఇంద్రకాంత, నీ దగ్గర ఉన్న పాత్రలోని జలం అద్భుత శక్తిప్రదాయిని. నీవు తక్షణమే రాజప్రసాదానికి వెళ్ళు. ఈ జలం నీ శిరస్సుపై చల్లుకో. అంతా శుభమే జరుగుతుంది అని అనుకోకుండా వరమిచ్చి యక్షుడు అదృశ్యమయ్యాడు. ఇంద్రకాంతుడు మనసులో యక్షుణ్ణి స్మరించుకుని పాత్రలోని జలాన్ని కొద్దిగా అశ్వినిపై చల్లాడు. అశ్వినికి శరీరంపై రెండు వైపులా రెక్కలు రెండు పుట్టుకొచ్చాయి. ఇంద్రకాంతుడు అధిరోహించగానే శ్వేతవర్ణపు అశ్విని రెక్కలను ఆడిస్తూ ఆకాశ మార్గాన వాయు వేగంతో మధురాపురి రాజ్యం వైపు పయనించసాగింది. అనామకుడు వచ్చి యువరాణిని అర్ధరాజ్యాన్ని ఎగరేసుకుపోతే ఇక మనం ఉంది ఎందుకు? ఆ ముసలి రాజుకు మంత్రికి మతి భ్రమించింది. అందుకే ఇటువంటి ప్రకటన చేయించారు మణిదీపుడితో అన్నాడు మహాసేనాని ప్రచండు. వాడు వచ్చి రావటంతోనే ఈ విషపూరితమైన ఖడ్గంతో ముక్కలు చేస్తాను. నక్షత్రవీరుడి బిరుదుని నాకు కాకుండా చేసిన ఆ ఇంద్రకాంతుడు జీవించి ఉండడానికి వీలు లేదు అన్నాడు ఉద్రేకంగా మణిదీపుడు. ప్రచండు నవ్వుతూ, అందుకేగా నిన్ను చేరదీసింది, ప్రోత్సహించాడు. వారిరువురు తమ భావి కార్యక్రమాలను ఏకరవ పెట్టుకుంటున్న ఆ సమయంలోనే సరిగ్గా అక్కడికి ఆకాశం నుండి దిగాడు ఇంద్రకాంతుడు. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. నేటితో నీ కథ సమాప్తం అంటూ ఖడ్గంతో విరుచుకుపడ్డాడు మణిదీపుడు. జలపాత్రను అశ్విన్ నోటికి అందించి, అలాగే కథ సమాప్తం చేయాలనే వచ్చాను అంటూ దివ్యశక్తిని పొందిన తన పంచలోహ ఖడ్గంతో ఎదుర్కొన్నాడు. మానస సరోవరంలో స్నానమాచరించి సర్వశక్తిమంతుడిగా రూపొందిన ఇంద్రకాంతుడి ధాటికి మహాసేనాని ప్రచండు, మణిదీపుడు ఇరువురు కాలు చేయి పోగొట్టుకుని బందీలయ్యారు. అతని పరాక్రమాన్ని కళ్ళారా చూసిన రక్షక భటులు సులభంగా లొంగి అతనికి దాసోహమన్నారు. మహారాజు త్రినేత్రవర్మ, మంత్రి శంభునాథుడు బంధవిముక్తులయ్యారు. రాజకుటుంబీకుల సమక్షంలో యువరాణి శ్రీలేఖపై మానస సరోవర జలాన్ని చల్లడంతో ఆమె జగదేక సుందరిగా రూపుదాల్చింది. త్రినేత్రవర్మ ఇంద్రకాంతుని చేతులు పట్టుకుని, క్షమించు మహావీర, మహారాజునై ఉండి అల్పబుద్ధితో ఆలోచించాను. ఎప్పటికైనా సాహసినే విజయం వరించగలదని నిరూపించావు అన్నాడు. ధర్మ మార్గంలో పయనించే వారిని ఆ ధర్మమే కాపాడుతుంది మహారాజా అంటూ వినయంగా పలికాడు ఇంద్రకాంతుడు. ఆ తర్వాత అశేష జనవాహిని సమక్షంలో యువరాణి శ్రీలేఖని ఇచ్చి ఇంద్రకాంతుడితో వైభవంగా వివాహం జరిపించాడు మహారాజు. ఆ వివాహానికి ఇంద్రకాంతుడి వృద్ధ తల్లిదండ్రులతో పాటు చందనగిరి గ్రామ ప్రజలందరూ అతిథులుగా పాల్గొని నక్షత్రవీరునికి జై, ఇంద్రకాంతుడికి జై అంటూ జై జయధ్వానాలు చేశారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.